సుదీర్ఘ కవిత జీవితం ఉంది మీకు, ఇప్పుడు సాహిత్య జీవితం ఉంది. 35 years అంటే చాలా లాంగ్. సో అసలు ఈ 35 ఏళ్ల జర్నీ కంటే ముందు మీరు ఎక్కడ సాహిత్యాన్ని ఎత్తుకున్నారు, ఎక్కడ మీ సాహితీ ప్రస్థానం మొదలైంది? నేను శివానగర్లో పుట్టాను. అమ్మ కరీంబి, అబ్బా జానిమియా. మా అన్నయ్య నన్ను బాగా ఇష్టపడేవాడు. నేను పుట్టి పెరిగిన శివానగర్లో 7వ తరగతి వరకు, ఆ తర్వాత ఏవివి హై స్కూల్లో 10th, ఆ తర్వాత ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. తర్వాత డిగ్రీ ఎల్బీ కాలేజీలో చేశాను. ఈలోపు శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సు మెడికల్ కాలేజీలో చేసి నేను హెల్త్ అసిస్టెంట్గా జాబ్ కూడా 89లోనే జాబ్ సంపాదించాను. దానికంటే ముందు నుంచే 85 నుంచి నేను కవిత్వాన్ని రాస్తున్నాను. ముఖ్యంగా ఏవివిలో చదవడం వల్ల అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ప్రసాద్ సార్ నా భాషను, నా చేతిరాతను, నా తెలుగు మాటను బాగా ఇష్టపడేవారు. నేను మాట్లాడే ప్రతి మాట అతను చాలా గొప్పగా మాట్లాడతారు. మా గురువు కదా, అతను గొప్పగా చెప్పేది, కానీ నన్ను గొప్పగా మెచ్చుకునేది. అట్లనే నా స్నేహితులు కూడా చాలామంది ఉత్తరాలు నాతో రాయించుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా, అంటే నేను 10th క్లాస్ అయిపోయి దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో నేను మొదటి ఉత్తరాలు రాసినటువంటి ఆ ఉత్తరాలు నా స్నేహితుల దగ్గర ఇప్పటికీ ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఆ ఉత్తరాల్లో గొప్పతనం అంటే భాషే, నేను వాడినటువంటి వాక్య నిర్మాణమే. ఆ విధంగా నాకు కవిత్వం, ముందు ఉపన్యాసాలు, ఆ తర్వాత వ్యాసరచన పోటీలు, ఆ తర్వాత కవితల పోటీలు, ఆ తర్వాత పద్యపఠన పోటీలు, ఆ తర్వాత కవిత్వం రాయడము, ఇదంతా ఒక ఎత్తు అయితే, నేను మా మిత్రమండలి ఉంది వరంగల్లో, ప్రజాకవి కాళోజీ గారి మానసపుత్రిక అంటాం. ప్రతి 2వ శనివారం అక్కడ కలుసుకునేది. సో నేను వారి ఇంటి ముందు ఉన్నటువంటి ఒక బ్యానర్ చూశాను, మిత్రమండలి అని. అలాగే అనుకోకుండా నేను ఒక సభలో కవిత చదివినప్పుడు కాళోజీ సోదరులు ఇద్దరు, మన దగ్గర మిత్రమండలి ఉంది, నువ్వు 2వ శనివారం నువ్వు అక్కడికి రా అని చెప్పి నన్ను వారు ఆహ్వానించడం, నేను రెగ్యులర్గా వాళ్ళు బతుకున్నంత కాలం వెళ్ళాను, ఆ తర్వాత కూడా వెళ్ళాను. ఇప్పటికీ మిత్రమండలి నడుస్తుంది. నా కవిత్వానికి మంచి పునాది మిత్రమండలి. అలాగే డాక్టర్ ప్రభావతి మేడం అని చెప్పి నాకు ఒక అమ్మ గురువు, వారు పరిచయం అయిన తర్వాత నా కవిత్వం యొక్క తీరుతెన్నులు మారిపోయినాయి. అలాగే శ్రీశ్రీని నేను బాగా చదువుకున్నాను, కవిత్వాన్ని బాగా చదువుకున్నాను. కవిత్వం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాను. పని చేస్తున్నంత వరకు పని మీదే ధ్యాస ఉంటుంది. నా డ్యూటీ కూడా అక్కడ ఐఈసీ యాక్టివిటీస్, అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్, మీటింగ్స్ తీసుకోవడం, జనాల్ని అవగాహన, ఆరోగ్యం పట్ల, వ్యాధుల పట్ల అవగాహన కల్పించే ఉద్యోగాన్ని నేను చేస్తున్నాను. అది కూడా నా కవిత్వానికి చాలా దోహదం చేస్తుంది. అనేక బాధలు, గాథలు, కన్నీటి వ్యధలు, ఎక్కడలేని దుఃఖము, చెప్పలేని శ్రమ, ఈ శ్రమ దోపిడి, ఇదంతా నేను చూస్తూ పెరుగుతూ వచ్చాను, నేను చూస్తూ అనుభవిస్తూ వచ్చాను. నేను దాదాపుగా అది రాస్తూ వచ్చాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మహిళల పట్ల చాలా ప్రేమగా, గౌరవంగా ఉంటాను. చాలా పోయమ్స్ నేను మహిళల మీద రాశాను. దాదాపుగా నా 4 సంపుటాలలో అధిక శాతం మహిళల మీదే ఉంటాయి నేను రాసిన పోయిటరీ. మీ సాహిత్యం చూసుకున్నట్టయితే మీరు ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలు వేశారు, ఏ ఏ ప్రక్రియల్లో మీరు పుస్తకాలు రాశారు? రైట్ అమ్మా, సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లో. అంటే నేను కవిత్వం రాశాను, 4 కవితా సంపుటాలు వచ్చాయి నావి. తలవంచనారణ్యం నా మొదటి పుస్తకము, ముఠి అంటే పిడికిలి 2వ కవితా సంపుటి, సవాల్ అని చెప్పి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను వేసినటువంటి ఆ పుస్తకం సవాల్, 4వ పుస్తకం ఖుల్లం ఖుల్లా. అలాగే నేను కథలు రాశాను.